హాయ్ టు ఆల్. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఫర్ కిడ్స్ ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం స్పైసీనెస్ కూడా తినలేని వాళ్ళ కోసం ఈ రెసిపీ అనేది చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మా బాబు అయితే ఈ రెసిపీ చేసినప్పుడల్లా అసలు కొంచెం కూడా మిగిలించకుండా మొత్తం తినేసి వస్తాడు. ముందుగా దీనికోసం ఒక ఉల్లిపాయ అండ్ 2 క్యారెట్లు కావాలి. ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత క్యారెట్ని వీడియోలో చూపిస్తున్నట్టు తురుము పెట్టుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక బాండి పెట్టుకోవాలి. బాండి అయినా కళాయి ఏదైనా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు వేసుకొని మనకు నచ్చిన పప్పులు అనేవి వేసుకోవచ్చు. తాలింపు గింజలు వేసుకున్నాను. నా దగ్గర అయితే ప్రజెంట్ మినపగుండ్లు ఉన్నాయి కాబట్టి నేను మినపగుండ్లు యాడ్ చేశాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం పల్లీలు వేసుకొని ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో మనం క్యారెట్ కానీ తీసేసి వేసుకుంటే తాలింపన్నం అవుతుంది. లేదా ఇంకా నేను చెప్పినట్లు వీడియోలో చూపిస్తున్నట్లు తర్వాత అవి మినపగుండ్లు వేగగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకునేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఇంకా ఉల్లిపాయలు దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను. చిన్నపిల్లగాడు తింటాడో తిండు అని, కానీ మా బాబు అన్నీ తింటాడు. దీంట్లోనే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో బీట్రూట్ రైస్ కూడా చేస్తారు, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. రెడ్గా ఉంటుందిగా, తింటారో తినరో అని ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇలా ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది నేను తీయడం మర్చిపోయాను. దాంట్లోనే కొంచెం లైట్గా కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు అనేది సరిపోతుంది. ఏదైనా సరిపోలేదు అనిపిస్తే మనం అన్నం కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని అన్నంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేడివేడి అన్నమైనా లేదా అన్నం అయితే మ్యాక్సిమం చల్లార్చుకొని పొడి పొడిగా ఉన్నట్లు చేసుకోండి. ఇది చేసే ప్రాసెస్ స్టార్టింగ్లోనే కానీ అన్నం చల్లార్చి పెట్టుకుంటే మంచిగా అవుతుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. అన్నం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని క్యారెట్ రైస్ అంటాను నేనైతే నా భాషలో. ఇంకా మీ భాషలో ఏమంటారో నాకైతే తెలియదు. సో ఇలా నేనైతే మా బాబుకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత మా బాబు బాక్స్ తీసుకొని ప్యాక్ చేస్తున్నాను. బాక్స్లో వాడికి సరిపడా పెట్టేశాను. ఎంత పెట్టినా కానీ కాదు అనకుండా తినేసి వస్తాడు. ఇలా టమ్మీ ఫుల్గా తింటే మంచిగా ఉంటుంది. ఇంకా చిన్న బాక్స్లోనేమో ఇంట్లోనే చేసిన గోధుమ పిండి బిస్కెట్స్ అనేవి పెట్టేశాను. ఇలా 2 టైమ్స్ చేశాను. 2 టైమ్స్ కూడా అయిపోయాయి. మళ్ళీ ఇంకేదైనా స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇవి సరిపోతాయో సరిపోవో అని కొట్లో కొనుక్కొచ్చింది కూడా ఒక చిన్న స్లైస్ అనేది పెట్టేశాను. తినేది ఇదేదో సంథింగ్, దీని పేరు నాకు తెలియదు.